వెల్కమ్ టు ఉమెన్స్ క్లాతింగ్ క్లబ్. మన థర్డ్ ప్రైజ్ అనేది కళ్యాణ్ అక్కకి వచ్చింది. అక్క వాళ్ళ అక్క పేరు రాపిచ్చింది. అట్లా ఇట్లా అనుకుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్ గా నేను శారీయే రావాలని కాదు, నేను మీరు పెట్టుకున్న సంకల్పం ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నా. ఏదైతే 100 రూపీస్ అని వేసారో, 100 కాదు, నేను 300 రూపీస్ వేసి 3 లాటీస్ వేసాను. ఎవరిలో ఒకరు వచ్చినా సరే గానీ, రాకపోయినా ఒకరికి ఫుడ్ పెడుతున్నారు. యాక్చువల్ గా మనం అనుకుంటాం లోపల అబ్బా బయట వీళ్ళు వేసిన వాళ్ళు వేసిన మనం చెయ్యాలి అని. కాకపోతే మేము స్వయంగా ఇది చెయ్యలేని పరిస్థితిలో ఉంటాం కదా, ఈ రకంగా అయినా హెల్ప్ అవుతుందని చెప్పి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. నేను మళ్ళీ 100 రూపీస్ తీసుకొని వచ్చాను ఇంకో లాటరీ కోసం నెక్స్ట్ దానికి. ఓకే అక్క. ఇప్పుడు నేను వేర్ చేసిన శారీ కూడా ఉమెన్స్ క్లాతింగ్ మన ద్వారా షాప్ తీసుకున్నా. నాకు నేను పెట్టిన ఆల్రెడీ 10 కొత్త టైమ్స్ వాష్ చేసి ఉంటాను. జాబ్ పెట్టిన ఫస్ట్ టైం కొనుకెళ్ళిన శారీ ఇది. నేను బాగుంటుంది కావాలని కట్టుకొని వచ్చిన. క్లాత్ కానీ ఏది కానీ శారీస్ విషయంలో అస్సలు కాంప్రమైజ్, క్వాలిటీకి అస్సలు తగ్గరు. బెస్ట్ ప్రైస్ ఇస్తారు. ఓపికతో చూపిస్తారు. నిజంగా చెప్తున్నా, చాలా గ్రేట్ పర్సన్. మీరు ఇంకొకసారి ఏమైనా ఎవరికైనా దానం చేయాలి అని ఏదైనా కాన్సెప్ట్ ఉంటే ఇట్లా వేస్తే వస్తే శారీ, లేకపోతే పుణ్యం, అది మాత్రం బెస్ట్. మీకు ఏదో ఒకటి తప్పకుండా అట్లా మాత్రం మన 90 మంది చాలా గ్రేట్ థింగ్ అసలు. నార్మల్ గా మీరు అంటున్నారు చేస్తారో లేదో డౌట్ ఉంటే చాలా మందికి మీరు పెట్టిన వీడియోలో మొత్తం క్లారిఫై అయిపోయింది. సరిగ్గా తీయలేకపోయినా చాలా మంది చేయడం అయితే చేశారు కదా, చేసిన తర్వాత ఎలాగో ఇస్తారని చెప్పేసి కాన్సెప్ట్ అర్థమైపోయింది. థ్యాంక్ యూ సో మచ్.